ఇప్పుడు మనం పర్సంటేజ్ అనే టాపిక్లో క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. దాంట్లో ఫస్ట్ పేపర్ కంప్లీట్ అయింది. ప్రతి పేపర్లో మనకు 50 బిట్స్ ఉంటాయి. అట్లాగే ఇప్పుడు సెకండ్ పేపర్ చూద్దాం. సెకండ్ పేపర్లో మరి క్వశ్చన్ నెంబర్ 1 ఎట్లా ఉంది, దాంట్లో మనం ఏ విధంగా తీసుకోవాలి చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1 తీసుకుంటే దీంట్లో ఇన్ 2 successive years 175 students of a school appeared at the ఫైనల్ ఎగ్జామినేషన్. ఓకే, ఒక పాఠశాల నుండి 2 వరుస సంవత్సరాలలో వరుసగా 100 మంది మరియు 75 మంది చొప్పున విద్యార్థులు తుది పరీక్షకు అంటే ఫైనల్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. రెస్పెక్టివ్లీ 75% అండ్ 60% ఆఫ్ దెమ్ పాస్డ్. అందులో నుంచి వరుసగా 75%, 60% విద్యార్థులు పాస్ అయ్యారు. అయితే ద యావరేజ్ రేట్ ఆఫ్ పాస్ ఈజ్, ఓకే, పాస్ అయిన విద్యార్థులు వరుసగా 75%, 60% అయితే ఆ విద్యార్థుల సగటు ఉత్తీర్ణత శాతం ఎంత, సగటు ఉత్తీర్ణత శాతం ఎంత అంటున్నాడు. మరి ఫస్ట్ 100 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు. దాంట్లో 75% పాస్ అయ్యారు. పాస్ పర్సంటేజ్ 75%. రెండో సంవత్సరం 75 మంది ఎగ్జామ్ రాశారు. అందులో పాస్ పర్సంటేజ్ 60%. 100లో 75% అంటే 75 మంది. 75లో 60%. 75 into 60/100. 25 3s 25, 4s 4, 15s. సో అక్కడ వాళ్ళు ఎంతమంది అంటే 45 మెంబర్స్. సో 75 + 45 టోటల్ 120 మెంబర్స్ పాస్ అయ్యారు. 120 మెంబర్స్ పాస్ అయ్యారు. మొత్తం ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంతమంది అంటే 2 సంవత్సరాలకు కలిపి 175 మంది ఎగ్జామ్ రాశారు. 175 మంది ఎగ్జామ్ రాస్తే పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 120 మంది పాస్ అయ్యారు. దీని పర్సంటేజ్ ఎంత, పాస్ పర్సంటేజ్ ఎంత, పాస్ పర్సంటేజ్ ఎంత? ఓకే, సో 175 మంది ఎగ్జామ్ రాస్తే పాస్ అయిన వాళ్ళు 120 మంది పాస్ అయ్యారు. పాస్ పర్సంటేజ్ 25 టేబుల్తో తీసుకుంటే 25 7s, ఇక్కడ 25 4s, 480/7. సో 480ని 7తో డివిజన్ చేసుకోండి. 480ని 7తో డివిజన్ చేస్తున్నాం. 7 6s 42, పోతే 60, 7 8s 56, పోతే రిమైండర్ 4/7. 68 4/7% మన ఆన్సర్గా తీసుకోండి. 68 4/7%. ఆ 2 సంవత్సరాలలో పాస్ అయిన విద్యార్థుల శాతం ఎంత అంటే 68 4/7. ఇండివిజువల్గా చూస్తే మొదటి సంవత్సరం 75%, రెండో సంవత్సరం 60%, కానీ మొత్తం మీద చూస్తే 68 4/7%. ఇన్ ఏ క్లాస్ 64% పాస్డ్ మ్యాథమెటిక్స్. ఓకే, ఒక తరగతిలో 64% మంది విద్యార్థులు గణితంలో పాస్ అయ్యారు. అండ్ 70% పాస్డ్ ఇన్ ఫిజిక్స్. ఫిజిక్స్లో 70% మంది పాస్ అయ్యారు. ఓకే, 20% ఫెయిల్డ్ ఇన్ బోత్. 20% మంది రెండిట్లో ఫెయిల్ అయ్యారు. వాట్ ఈజ్ ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్డ్ బోత్? 2 సబ్జెక్టులు పాస్ అయిన విద్యార్థులు ఎంతమంది, ఎంత శాతం? ఓకే, రైట్. సో మరి 64% పాస్డ్ ఇన్ మ్యాథమెటిక్స్. మ్యాథ్స్లో పాస్ పర్సంటేజ్ ఎంత అంటే 64% పాస్. సెకండ్ వన్ ఫిజిక్స్లో పాస్ అయిన వాళ్ళు. ఫిజిక్స్లో పాస్ అయిన వాళ్ళు ఎంత అంటే 70%. 70% పాస్. 2 కలిపితే మనకు ఎంత వస్తుందంటే 134% వస్తుంది. 134. బట్ 2 సబ్జెక్టులలో పాస్ అయిన వాళ్ళు, రెండిట్లో పాస్ అయిన వాళ్ళు ఇక్కడ మనకు ఉన్నారు. వాళ్ళనే కనుక్కోమంటాడు. 2 సబ్జెక్టులలో పాస్ అయిన వారు ఎంతమందో, ఎంత శాతమో కనుక్కోండి అన్నాడు. జనరల్గా తీసుకుంటే 100% స్టూడెంట్స్లో 20% స్టూడెంట్స్ ఫెయిల్డ్ అన్నాడు. 20% ఫెయిల్ అయ్యారు. సో 100లో 20% ఫెయిల్ అంటే 80% పాస్ కదా.
80% పాస్ అయ్యారు. ఓకే, మరి 80% పాస్ అయ్యారు, 80% పాస్ తీసేద్దాం. 80% పోతే ఇంకెంత ఉంది? 54%. సో 54% వీళ్ళు 2 సబ్జెక్టులలో పాస్ అయిన విద్యార్థులు. మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ 2 సబ్జెక్టులలో పాస్ అయిన విద్యార్థులు ఎంత అంటే 54%. 25% ఆఫ్ ఏ అండ్ 20% ఆఫ్ బి ఆర్ ఈక్వల్. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఏ ఇన్ ఏ ప్లస్ బి? ఓకే, సో ఏలో 25%, బిలో 20%కి సమానం అయితే ఏ ప్లస్ బిలో ఏ ఎంత శాతము అని అడుగుతున్నాడు. ఏ ప్లస్ బిలో ఏ ఎంత శాతం? ఓకే, నెక్స్ట్ 25% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 20% ఆఫ్ బి. 25% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 20% ఆఫ్ బి. సో పర్సంటేజ్లో ఉన్నాయి కాబట్టి మనం క్యాన్సిల్ చేసుకునే అవకాశం కూడా ఉంది, క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆ క్యాన్సిల్ చేసినప్పుడు వచ్చేవి ఎట్లా ఉంటాయి? 5 టేబుల్తో 5 5 జా 5 4 జా. సో ఇక్కడికి వచ్చేసరికి రేషియో ఏమవుతుంది అంటే 4:5 అవుతుంది. 4:5. ఏ 4 భాగాలు, బి 5 భాగాలు. ఓకే, ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమడిగాడు? 2 కలిపితే మొత్తం 9 భాగాలు అవుతుంది. ఈ 9 భాగాల్లో అంటే ఏ ప్లస్ బిలో ఏ ఎంత శాతం? ఏ ప్లస్ బిలో ఏ ఎంత శాతం? ఏ ప్లస్ బి అంటే 9 భాగాలు, 9 భాగాల్లో ఏ అంటే 4 భాగాలు ఎంత శాతానికి సమానం? ఎంత శాతానికి సమానం? అప్పుడు మనం 4 × 100 400 వేసుకుంటాం. 4 × 100 400. 400/9. సో 400ని 9తో డివిజన్ చేసుకోండి, మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. 400ని 9తో డివిజన్ చేద్దాం. 9 4 జా 36 పోతే 40. అగైన్ 9 4 జా 36 పోతే 4 రిమైండర్. 9 4 జా 36, 9 4 జా 36 అదే రిపీట్ అవుతుంది కాబట్టి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ 44.44. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 4. In a class of 35 students, 6 teachers. In a class of 35 students and 6 teachers, each student got sweets that are 20% of the total number of students, and each teacher get sweets that are 40% of the total number of students. ఓకే, ఒక పాఠశాలలో 35 మంది విద్యార్థులకు మొత్తం మరియు 6 ఉపాధ్యాయులు ఉన్నారు. 35 మంది విద్యార్థులు మరియు 6 ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే ఆ తరగతిలో ప్రతి విద్యార్థికి మొత్తం విద్యార్థుల సంఖ్యలో 20% మరియు ప్రతి ఉపాధ్యాయుడికి మొత్తం విద్యార్థుల సంఖ్యలో 40% స్వీట్లను పంచడం జరిగింది. ఓకే, అక్కడ ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అంటే 35 మంది విద్యార్థులు ఉన్నారు. 35 మంది విద్యార్థులు. ప్రతి విద్యార్థికి ఎన్ని స్వీట్స్ వచ్చినాయి అంటే అక్కడ ఉండే విద్యార్థుల సంఖ్యలో వాళ్లకు 20% ఇచ్చారు, 20%. సో దీంట్లో 20%. 25 జా 5 7 జా అంటే ప్రతి విద్యార్థికి 7 స్వీట్స్ పంచిపెట్టారు. అప్పుడు మరి మొత్తం 35 మంది ఉన్నారు కదా, 35 7 7 5 జా 35, 21 24. విద్యార్థులకు పంచిన స్వీట్ల సంఖ్య ఎంత అంటే 245. అట్లాగే ప్రతి ఉపాధ్యాయుడికి ఎన్ని స్వీట్లు వచ్చినాయి అంటే ప్రతి ఉపాధ్యాయుడికి లెక్క వేసుకుంటే అక్కడ విద్యార్థుల సంఖ్య ఎంత ఉందో దానికి 40% ఉపాధ్యాయులకు ఇవ్వడం జరిగింది. 22 జా 25 జా 5 7 జా ప్రతి ఉపాధ్యాయుడికి 14 స్వీట్స్ చొప్పున ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం ఉపాధ్యాయుల సంఖ్య ఎంత అంటే 6 కాబట్టి ఒక్కొక్కరికి 14 స్వీట్స్ ఇచ్చారు. ఓకే, 14 6 84, 84 స్వీట్లు ఇచ్చారు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? మొత్తం ఎన్ని స్వీట్లు ఉన్నాయి? ఓకే, ఇక్కడ
విద్యార్థులకు పంచింది 245, ఉపాధ్యాయులకు పంచింది 84. కాబట్టి మొత్తం స్వీట్ల సంఖ్య ఎంత అన్నాడు. సో దీనికి 245 యాడ్ చేయండి. 9, 12, 329 స్వీట్స్ ఉన్నాయి. మొత్తం కలిపి ఎన్ని స్వీట్స్ ఉన్నాయంటే మొత్తం స్వీట్ల సంఖ్య 329. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ అన్ ఎలక్షన్ A and B contested, which 10% of the total votes cast were invalid. ఓకే, ఏబి అనే ఇద్దరు వ్యక్తులు ఒక ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశారు. అందులో 10% ఓట్లు చెల్లవు. ఏ ఆన్ బై ఏ మార్జిన్ ఆఫ్ 1800 ఓట్స్ ఆన్ బి. ఏ అనే వ్యక్తి బి మీద 1800 ఓట్ల తేడాతో గెలిచాడు. సెక్యూరింగ్ 60% ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్. ఓకే, ఆయనకు 60% ఓట్లు వచ్చాయి. వాట్ వాజ్ ద టోటల్ నంబర్ ఆఫ్ ఓట్స్ కాస్ట్. ఓకే, సో అక్కడ పోలైన మొత్తం ఓట్ల సంఖ్య ఎంత, అక్కడ పోలైన మొత్తం ఓట్ల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఏబి అనే ఇద్దరు వ్యక్తులు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశారు. అయితే మొత్తం ఓట్లలో 10% ఓట్లు చెల్లలేదు. మొత్తం ఓట్లలో 10% ఓట్లు చెల్లలేదు. చెల్లిన ఓట్లలో ఏకి 60% ఓట్లు వచ్చి అతను 1800 ఓట్ల తేడాతో గెలుపొందాడు. ఓకే, సో ఏ 60% ఓట్లు పొంది 1800 ఓట్ల తేడాతో గెలిచాడు. అయితే మొత్తం పోలైన ఓట్ల సంఖ్య ఎంతో కనుక్కోమన్నాడు. సో మొత్తం పోలైన ఓట్లు 100%, దాంట్లో 10% ఇన్వాలిడ్ ఓట్స్, చెల్లని ఓట్లు. అయితే ఇప్పుడు వాళ్ళు కౌంట్ చేసింది 90% ఓట్స్. దాన్ని మనం ఇక్కడ కౌంట్ చేసిన తర్వాత వాటిని 100%గా తీసుకోవాలి. అందులో ఏకి 60% వచ్చింది అంటే బికి 40% వచ్చినట్టు. ఇవి చెల్లిన ఓట్లు లెక్క వేస్తున్నాం. ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 20%. ఈ 20% అతనికి వచ్చిన మెజారిటీ. ఓకే, అతను ఎంత మెజారిటీ పొందాడంటే 1800 ఓట్స్ మెజారిటీని పొందాడు. అయితే 20%కి 1800 అయితే టోటల్గా ఇక్కడ చెల్లిన ఓట్ల సంఖ్య 100%కి ఎంత, చెల్లిన ఓట్ల సంఖ్య 100%కి ఎంత. సో 100/20 ఇంటూ 1800. సో 0090 అంటే టోటల్గా 9000 ఓట్లు చెల్లిన ఓట్లు, అంటే వ్యాలిడ్ ఓట్స్, కౌంట్ చేసిన ఓట్లు 900 ఓట్లు. అవి దేనికి సమానం అంటే 90%కి ఈక్వల్. 90%కు 9000 అయితే మరి ఓట్లు మొత్తం పోలైన ఓట్ల సంఖ్య ఎంత? 90%కు 9000 అయితే 100%కి 10,000. ఓకే, సో 90%కి 9000, 100%కి 10,000. 9 ఇక్కడ 1000 టైమ్స్ పోతే 100 టైమ్స్ పోతే 100 × 100 10,000. సో అక్కడ పోలైన మొత్తం ఓట్ల సంఖ్య ఎంత అంటే 10,000 ఓట్లు పోలైనవి. ఇవి వ్యాలిడ్ ఓట్స్, అవి అక్కడ ఉంటుంది, ఆప్షన్లో ఉంటుంది. అంటే కౌంట్ చేసిన ఓట్లు 9000, కానీ మొత్తం పోలైన ఓట్లు ఎన్ని 10,000. దాంట్లో 10% వ్యాలిడ్ కాదు, కౌంట్ చేయలేదు, ఇన్వాలిడ్ ఓట్స్ అంటాం వాటిని.